మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. యేసు ప్రభువు వారు మార్త మరియల ఇంటికొచ్చినప్పుడు మార్త ఆతిథ్యం ఇవ్వడంలో, సేవ చేయడంలో చాలా ఆందోళన పడింది. కానీ మరియ ఏం చేసింది? ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలను శ్రద్ధగా వింటూ ఉంది. మార్త ఫిర్యాదు చేసినప్పుడు యేసయ్య ఇలాగన్నారు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నదని. ఆదివారం ఆరాధన అంటే కేవలం సంఘానికి వచ్చి పాటలు పాడడం లేదా మన పనులను త్వరగా ముగించుకుని వెళ్ళిపోవాలని ఆందోళన పడడం కాదు. మనకందరికీ అనేక బాధ్యతలు, అనేక ఆలోచనలు ఉంటాయి. అవి మనల్ని మార్త వలె ఆందోళన పరుస్తాయి. కానీ ఈరోజు మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే, మందిరంలో కూర్చున్నప్పుడు మన మనస్సును, దృష్టిని అన్ని పనుల నుండి తీసివేసి యేసు ప్రభువు వైపు ఉంచాలి. మరియ వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటలు వినడమే మన ఆత్మీయ జీవితానికి శ్రేష్టమైనది, అత్యంత అవసరమైనది. ఇది మనకు వారం మొత్తం సరిపోయే బలాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈ శ్రేష్టమైన భాగాన్ని ఎంచుకొని మన ప్రభువు వాక్యంలో లీనమై ఉందాం. ఈ ఆదివారం ఈ ఆలోచనతోనే మీరు మందిరానికి వెళ్తారు కదూ.